హలో ఫ్రెండ్స్, మనం గతంలోనే చెప్పుకున్నాం కదా, తండేలు మూవీ మీద చిన్న పాజిటివిటీ వచ్చినా సరే ఆ మూవీ మాత్రం ఎర్రగా తీసేస్తుంది అనే విధంగా అయితే మాట్లాడుకున్నాం. ఈ ప్రెసెంట్ అయితే అదే జరుగుతుంది. 4 రోజుల్లోనే 80 కోట్ల గ్రాస్ వరల్డ్ వైడ్ గా అయితే కలెక్షన్ చేయడం అయితే జరిగింది భయ్య. ఇదైతే నిజంగా సంచలనమనే చెప్పుకోవాలి. నాగ చైతన్య గారి కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్ చూస్తున్నాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆల్రెడీ ఈ మూవీ అయితే పాజిటివ్ టాక్ తో దూసుకు వెళ్తుంది కదా. ఇప్పుడు మూవీ టీం అయితే ఇంకొక న్యూస్ అంటే అధికార ప్రకటన చేయనప్పటికీ ఈ విధంగా ఆలోచిస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఈ మూవీలోనైతే కొన్ని సీన్స్ ని మళ్ళీ యాడ్ చేసే ఉద్దేశం అయితే మూవీ టీం అయితే కొద్దిగా ఆలోచిస్తున్నట్లే మనకైతే తెలుస్తుంది భయ్య. అంటే ఇప్పటి వరకు జరుగుతున్న సీన్ లోనే ఇంకొన్ని సీన్స్ యాడ్ చేస్తే ఆడియన్స్ ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అయ్యి మూవీ చూడడానికి వస్తారు కదా అనే విధంగా అయితే మూవీ టీం అయితే ఆలోచిస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ మూవీ గురించి అయితే మాట్లాడుకోవాలి అంటే ఈ మూవీ చాలా బాగానే తీశారు. అందులో మన చందు మొండేటి అదే విధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఎస్పి కూడా చాలా బాగా మ్యూజిక్ అయితే కొట్టడం అయితే జరిగింది. ఈ వీటి కోసమే మాక్సిమం వెళ్లే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది భయ్య. గతంలోనైతే వైసీపీ నేతలు కొద్దిగా విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. వైఎస్ జగన్ గారే వాళ్ళనైతే విడిపించినట్లు అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారనమాట. సో అది ఈ విధంగా ప్రమోషన్ కింద కూడా వచ్చినట్లయితే మనకైతే తెలుస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి ఇది ఇంకొన్ని రోజుల్లోనే ఎలగలేదని చెప్పాను కదా. చిన్న పాజిటివిటీ టాక్ వచ్చినా సరే 200 కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయనైతే నేను గత వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది. ప్రెసెంట్ అయితే లాంగ్ రన్ లో ఆ విధమైన అంచనాలు అందుకుంటుందా అంటే ఖచ్చితంగా కూడా అందుకుంటుందని అయితే మనకైతే తెలుస్తుంది. పుష్ప 2 కూడా రీలోడ్ వెర్షన్ కింద 20 నిమిషాల సీన్స్ ని అయితే యాడ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ అదైతే పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది అనమాట. అది ఇప్పుడు ఇంచుమించు నెల 15 రోజులు అయిపోయిన తర్వాత అనుకుంటా ఆ 20 మినిట్స్ సీన్ కూడా యాడ్ చేయడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు ఇది రిలీజ్ అయిన 4-5 రోజులకే యాడ్ చేస్తున్నారు కనుక ఖచ్చితంగా కూడా ఆడియన్స్ మళ్ళీ ఎగబడే అవకాశం ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా కూడా ఎగబడే అవకాశం ఉందని ఆడియన్స్ కొంతమంది నెటిజన్లు మూవీ నెటిజన్లు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మరి మీరు ఈ మూవీకి వెళ్ళారా? వెళ్తే ఖచ్చితంగా కూడా మీకైతే నచ్చే ఉంటుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. మరి ఒకవేళ ఇప్పుడు గాన ఈ సీన్స్ ఈ 20 మినిట్స్ సీన్స్ యాడ్ చేయకపోతే త్వరలోనే ఓటీటీలో కూడా రిలీజ్ చేసే ఉద్దేశం మన మూవీ టీం అయితే చర్చిస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఒకవేళ థియేటర్ లోని ఈ కొన్ని సీన్స్ యాడ్ చేయకపోతే మన ఓటీటీలోకి వస్తుంది కదా మూవీ, అప్పుడు ఈ సీన్స్ అయితే యాడ్ చేసే ఉద్దేశం అయితే ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది అనమాట. థ్యాంక్ యూ.